రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు బుధవారం కాకినాడ జీజీహెచ్ ను సందర్శించారు. ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుని రాజశేఖర్, ఇతర ప్రజాప్రతినిధులు జీజీహెచ్ వైద్య అధికారులతో కలిసి జీజీహెచ్ లోని ఈఎన్డీ బ్లాక్ లోని డి అడిక్షన్ వార్డును పరిశీలించారు. వాటిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్లినికల్ ల్యాబొరేటరీ బ్లాక్ లోని ఎస్పీఎం బ్లాక్ లో జీజీహెచ్ కు సంబంధించిన వివిధ విభాగాల హెచ్ఓడీలు, ఆర్ఎంపీ ఫ్యాకల్టీల ఇతర వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ తాను మంత్రైన మొదటి 3 నెలల్లోనే కాకినాడ రావాలని ప్లాన్ చేసినప్పటికీ అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వీలు పడలేదని గుర్తు చేసుకున్నారు. మేడం మేడం అలా అలా We would like that we have done a lot of improvements, lot of good things in your these 2 years. Hope we start this modernization of this hospital and upgradation of this department. So this is casualty, sir. Problem ఏంటంటే ఇప్పుడు మొన్నట్లాగా ఒక ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చినప్పుడు we are definitely lagging. In spite of that, I would definitely thank all the staff members here and the nurses, sir. Monna sir, that is a really very helpful. Welcome to this particular session or discussion. I have presented the books. I will just run through the special presentation so that all of this are. So this hospital started in 1895 as a lady Helga hospital. In 1959 this. Okay sir. మీడియా మిత్రులకి నమస్కారం. మిత్రులారా, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలందరినీ తమ కుటుంబ సభ్యులుగా భావిస్తూ ప్రతి ఒక్కరి ఆరోగ్య సంరక్షణ దిశగా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయత్నాలు చాలా వరకు సఫలవంతమవుతున్నట్టుగా మనకు అనేక ఆసుపత్రుల్లో రివ్యూ సందర్భంగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అది 15 ఫైనాన్స్ కమిషన్ ద్వారా కావచ్చు, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద పెద్ద ఎత్తున వస్తున్న నిధుల వల్ల కావచ్చు ఈ మార్పు కనిపిస్తూ ఉంది. ఇవాళ ఈ ఓపీ సేవలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా అది ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ హెల్త్ సెక్టార్లో ఐపీ సేవలు కానీ లేదా డయాగ్నోస్టిక్ పరీక్షలు కానీ లేదా డాక్టర్ల లభ్యత విషయంలో కానీ లేదా కింద నుంచి పై స్థాయి దాకా వైద్య సిబ్బంది వ్యవహార శైలిలో కానీ చాలా మార్పు వచ్చిన విషయాన్ని మనం ప్రతి నెల గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న ఫీడ్బ్యాక్, ఐవీఆర్ఎస్ఎస్ సిస్టమ్ ద్వారా తీసుకుంటున్న ఫీడ్బ్యాక్ ద్వారా తెలుస్తూ ఉంది. ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో తీసుకుంటున్న ఫీడ్బ్యాక్లో ఈ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ 60 నుంచి 62% ఉంటే గత 20 నెలల్లో అది కాస్త 75% దాకా పెరిగిన విషయం కూడా మనకు తెలుసు. ఎందుకంటే ఇది ప్రజల నుంచి చాలా పారదర్శకంగా తీసుకుంటున్న ఫీడ్బ్యాక్. అదే సమయంలో అవినీతి కూడా దాదాపు 38% నుంచి 23-24% వచ్చింది. అయితే ఇది ఏదో చాలా పెద్ద అచీవ్మెంట్గా నేను భావించడం లేదు. చాలా మార్పు తీసుకురావడం జరిగింది. దాదాపు 20% సంతృప్తికరమైన మార్పును తీసుకురాగలిగాం. ఇంకా చేయవలసింది చాలా ఉంది. ఈ మార్పుకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి గారు నిరంతరం పర్యవేక్షణ కావచ్చు, సమీక్ష కావచ్చు, లేదా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసే విషయంలో కావచ్చు. ఇవన్నీ కాకుండా మా వైద్య వ్యవస్థలో కింది స్థాయి నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ దగ్గర నుంచి, ఆశాల నుంచి, ఏఎన్ఎం నుంచి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి, నర్సుల దగ్గర నుంచి, పారామెడిక్స్ దగ్గర నుంచి, టీచింగ్ స్టాఫ్ దాకా, డాక్టర్ల దాకా, మెడికల్ ఆఫీసర్ల దగ్గర నుంచి, సిఎస్లకు అందరూ ఈ మార్పులకు అనుగుణంగా తమను మార్చుకొని
ప్రజలకి ఒక నాణ్యమైన వైద్య సేవలను అందించే దిశగా మార్చుకున్న కారణంగా ఇవాళ ఈ మార్పు కనిపిస్తూ ఉంది. దీనికి నిజంగా నేను వైద్య వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి సిబ్బందికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కానీ మనం సగం దారి మాత్రమే దాటాం. దీన్ని 95% తీసుకెళ్లాల్సిన అవసరం. ప్రజలు మనమందరము ప్రభుత్వ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళం, ప్రజాసేవకులుగా, అది రాజకీయ క్షేత్రంలో కానీ లేకుంటే అధికార యంత్రాంగంలో పనిచేస్తున్న వాళ్ళు, మనమందరం ప్రజాసేవకులు మన విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ప్రజలకు ఒక పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేయడానికి మనం ఉన్నామన్న విషయాన్ని గుర్తు చేసుకొని మన సేవ పట్ల, మన బాధ్యత పట్ల మనల్ని మనం పునరంకితం చేసుకుని మరింత బాధ్యతాయుతంగా వెలగాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రధానంగా టెర్షరీ హెల్త్ కేర్లో ఇవాళ అనేక రకాలైన మౌలిక సదుపాయాల ఇబ్బందులు ఉంటే వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం. ఉదాహరణకి అంటే గతంలో నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, కానీ ఇక్కడ పీజీ సీట్ల కింద రాష్ట్ర వ్యాప్తంగా 756 కోట్లు మౌలిక సదుపాయాల కల్పనకు, అంటే ఆసుపత్రి కానీ వీటిల్లో, లేదా గర్ల్స్ హాస్టల్స్ కానీ బాయ్స్ హాస్టల్స్ కానీ, వీటి కోసం కేంద్రం నిధులు మంజూరు చేసింది. అదేవిధంగా అధునాతనమైన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కొనడానికి నిధులు మంజూరు చేసింది. అయితే ఆ నిధులన్నింటినీ దారి మళ్లించే ప్రయత్నం కూడా గతంలో జరిగింది. కాకినాడకి సంబంధించి కూడా 55 కోట్ల నిధుల్ని ఎక్కడో రాయలసీమలో ఉంటున్న ఒక కాలేజీ కోసం మరలించిన విషయం కూడా తెలుసు. అంటే ఏమన్నా ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి ఒక నియోజకవర్గానికి ముఖ్యమంత్రా లేదా రాష్ట్రానికి ముఖ్యమంత్రా? ఈ సవతి ప్రేమ, కాకినాడ మీద సవతి ప్రేమ, మీ సొంత ప్రాంతం మీద ప్రేమ చూపడంలో తప్పు లేదు. నేను కూడా నా నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయాలి, మరింత సేవ చేయాలని చూస్తున్నా. కానీ దానికి పరిమితులు ఉంటాయి, వేరే మార్గాలు ఉంటాయి. ఆ సవతి ప్రేమ, కాకినాడ మీద సవతి ప్రేమ చూపిస్తూ రాయలసీమలోని కాలేజీకి తీసుకెళ్లి నిధులు మళ్లించడం అనేది సరైంది కాదు. ఆ పరిస్థితిలో మార్పు తీసుకొస్తున్నాం. ఇవాళ దానికి కారణంగానే ఇవాళ పీజీ సీట్లు కూడా పెరుగుతున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. ఓపీ సేవలు కూడా పెరిగినాయి. నేను ఒక కాకినాడ కాలేజీని ఉదాహరణగా చూపిస్తున్నా. 24-25 ఆర్థిక సంవత్సరానికి క్యాలెండర్ ఇయర్కి మీరు తేడా చూస్తే 26,000 ఓపీలు పెరగడం జరిగింది. అదేవిధంగా మేజర్ సర్జరీలు ఒక సంవత్సరంలో 300 సర్జరీలు పెరిగాయి. మైనర్ సర్జరీలు 4,000 సర్జరీలు పెరిగాయి. ఈ ఎన్టీఆర్ వైద్య సేవ కింద అందుతున్న సేవలు 10,000కు ఎక్కువగా పెరిగాయి. అన్నిటికన్నా ప్రధానంగా ఈ ఎక్స్రేలు 8,000 పెరగడం, లేదా ఎంఆర్ఐ సేవలు 1,700 పెరిగితే, అన్నిటికన్నా ఎక్కువ ఇన్వెస్టిగేషను 12 లక్షలు పెరిగాయి. 8,67,000 నుంచి 20,68,000 అంటే 12 లక్షలు దాదాపుగా ఒక సంవత్సరంలో క్యాలెండర్ ఇయర్లో పెరిగాయంటే, దాన్ని బట్టి ఆసుపత్రుల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న సేవలు, వైద్య సిబ్బంది పనిచేస్తున్న తీరు, డాక్టర్ల లభ్యత మనకు అందుబాటులోకి వస్తుంది. ఎందుకంటే నేనేమో చెప్తున్న కాకి లెక్కలు కాదు ఇవి. మీరు ఏ ఆసుపత్రికి పోయినా కూడా అక్కడ పెరిగిన ఓపీ సేవలు, ఐపీ సేవలు, లేదా డయాగ్నోస్టిక్ పరీక్షలు కానీ, లేదా డాక్టర్ల సంఖ్య కానీ, ఇక్కడ ఈ కాకినాడకు చూస్తే ఈ 2 సంవత్సరాల్లో 31+15 46 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లని, అసోసియేట్ ప్రొఫెసర్లని ఇక్కడ కొత్తగా తీసుకురావడం జరిగింది. 46 మందిని ఒకే సంవత్సరంలో తీసుకురాగలిగాం. అదే కింది స్థాయి సీట్లో కొరత చాలా ఉంది. మేము వచ్చి సూపర్ స్పెషాలిటీస్లో 65% కొరత ఉండేది, ప్రొఫెసర్లు 30% కొరత ఉండేది, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 25% కొరత ఉన్నది. ఈ 2 సంవత్సరాల్లో 8,600 నియామకాలని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాం. ఈ కాంట్రాక్ట్ బేసిస్లో ఇవాళ పిడుగురాల కాలేజ్ కోసం కాంట్రాక్ట్ బేసిస్లో ప్రొఫెసర్ లెవెల్లో కూడా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా అన్ని చోట్ల ప్రమోషన్లు దశల వారీగా డీపీసీ టైంకు డీపీసీ ఇచ్చి, మళ్ళీ సప్లిమెంటరీ డీపీసీ ఇచ్చి, ప్రమోషన్లు ఇచ్చి, దాని ద్వారా ఖాళీల్ని క్రియేట్ చేసి ఆ ఖాళీల్లో కూడా భర్తీలు చేసే దిశగా కూడా ప్రయత్నం చేసుకుంటున్నాం. అందుకని మీరు ప్రైమరీ హెల్త్లో చూస్తే ఇప్పుడు ఎక్కడ కూడా ఖాళీలు లేని పరిస్థితి ఉంది. అదేవిధంగా సెకండరీ హెల్త్కి వస్తే ఇప్పటికే మనము ఈ ఇన్ సర్వీస్ కోటా కారణంగా కానీ, లేదా కొత్తగా చేపట్టిన రిక్రూట్మెంట్ ద్వారా కానీ వచ్చే సంవత్సరానికి 27 చివరికి ఒక్క ఖాళీ కూడా ఎక్కడ కూడా ఏ సిఎస్సిలో కానీ ఏ ఏరియా హాస్పిటల్లో లేని పరిస్థితి వస్తుంది. అదేవిధంగా టెర్షరీ హాస్పిటల్స్ కూడా మీరు అన్నట్టుగా ఈ టీచింగ్ హాస్పిటల్స్ కూడా ఇంకా కొరత ఉన్న నేపథ్యంలో ఇవాళ ప్రమోషన్లు ఇస్తున్నాం. వాకిన్ ఇంటర్వ్యూలు పెట్టుకుని అసిస్టెంట్ ప్రొఫెసర్ లెవెల్లో కూడా రిక్రూట్మెంట్ తీసుకుంటున్నాం. ఇవి కాకుండా ఉంటున్న కొరతను దృష్టిలో పెట్టుకుని లేటరల్ ఎంట్రీ కూడా, సెకండరీ హెల్త్ నుంచి లేటరల్ ఎంట్రీ కూడా ఇచ్చి ఎక్కడ ఖాళీలు లేకుండా, తద్వారా ఎన్ఎంసీ దీని ప్రకారం చాలా వరకు ఉంటుంది. కొన్ని ఏంటంటే ఎన్ఎంసీ చాలా కఠినంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న కొరత కారణంగా కొన్ని ఎక్కడన్నా చూడాలి. ఎందుకంటే కాలేజ్ ముఖ్యం, పీజీ సీట్లు ముఖ్యం, యూజీ సీట్లు ముఖ్యం. కానీ అటువంటివి లేకుండా ప్రక్షాళన చేసి ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. టైం అప్గ్రేడేషన్ చేస్తున్నాం. ఇవాళ ట్రైనింగ్ ఇది కూడా మొదలు పెడుతున్నాం.
ఇవన్నీ కాకుండా మా వాళ్ళకి ఒక ఆరోగ్యకరమైన పోటీ కూడా నిర్వహించే దిశగా ఉంటున్నాం. కాలేజీలకు పోటీ పెడుతున్నాం, మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తున్న డాక్టర్లను గుర్తించే దిశగా చూస్తున్నాం. దాంట్లో భాగంగానే నేను ఒక 30 పాయింట్ యాక్షన్ ప్లాన్ తీసుకొని మనకి NIRF ర్యాంకింగ్ లేని కాలేజ్ టీచింగ్ హాస్పిటల్ ఒక్కటి కూడా లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ర్యాంకింగ్ వచ్చే దిశగా ప్రయత్నాలు చేయడం వల్ల అనేక మంది ఇవాళ ప్రొఫెసర్లు ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు. నేను ఇవాళ ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పదలుచుకున్న, పోయిన నెలలోనే ఈ KGHకి సంబంధించిన డాక్టర్ చక్రవర్తి గారు ల్యాన్సెట్లో ఒక ప్రతిష్టాత్మకమైన జర్నల్ అది, దాంట్లో కూడా ఆయన పేపర్ పబ్లిష్ అయింది. అంటే మార్పు తీసుకొచ్చే దిశగా ఉన్నాం. మార్పు ఒక్క రోజులో కాదు, నిదానంగా అవుతుంది, కానీ ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అంటే ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఉంటున్న సమస్య ఇది. ఎందుకంటే మనకు శాంక్షన్డ్ బెడ్స్కి డబుల్ ది నెంబర్లో ఫంక్షనల్ బెడ్స్ ఉంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది, జనరల్ దీంట్లో కానీ దీంట్లో. ఎందుకంటే ఇవాళ ఉన్న ఆర్థిక పరిమితుల దృష్ట్యా ఫేజ్డ్ మేనర్లో టేకప్ చేస్తున్నాం. ఈ నెల 14వ తేదీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్రానికి రాబోతున్నారు. 600 కోట్ల